ఫ్రెండ్స్, కోపం నిన్ను కంట్రోల్ చేస్తుందా లేక నువ్వు కోపాన్ని కంట్రోల్ చేస్తున్నావా? కోపం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే మన చేతికే గాయాలవుతాయి. కోపంలో చేసే పనులు, ఆలోచించే విధానం మనకి నష్టాన్ని కలిగించే విధంగా ఉండకూడదు. కోపం వల్ల మనకు శత్రువుల కంటే మన మిత్రులే ఎక్కువ మంది దూరం అవుతారు. ఎవరికైనా సరే కోపం అనేది సహజంగా వస్తుంది, కానీ దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద చూపిస్తున్నాం అనేదే ముఖ్యం. ఈ వీడియోలో మనం మన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది 3 పాయింట్స్ చూద్దాం. ఈ కోపం గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. పూర్వం ఒక రాజ్యంలో వీర అనే ఒక యోధుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు. కానీ అతని కోపం అతనికి పెద్ద శత్రువు. ఎవరైనా తన మాట వినకపోతే అతనికి కోపం వచ్చేది. వెంటనే వారిపైన దాడి చేసేవాడు. గెలిచినా ఓడినా అతని కోపం మాత్రం తగ్గేది కాదు. అతని కోపం వల్ల తన శత్రువుల కంటే తన మిత్రులే ఎక్కువ మంది దూరం అయ్యారు. ఒకరోజు రాజు పిలిచి, వీరా, నువ్వు ఊరి చివర ఉన్న స్వామీజీని కలువు అని చెప్తాడు. అతను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ, నేను కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని అడుగుతాడు. ఆ స్వామీజీ నవ్వుతూ అతనికి ఒక పరీక్ష పెడతాడు. ఒక చెక్క మొక్క ఇచ్చి, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఆ చెక్కకి ఒక మేకును కొట్టు అని చెప్తాడు. అతనికి ఆశ్చర్యంగా అనిపించినా అలా చేయడం స్టార్ట్ చేస్తాడు. మొదటి రోజు 20 మేకులు కొడతాడు. వారానికల్లా ఆ చెక్క మొక్క అనేది పూర్తిగా నిండిపోతుంది. కొన్ని రోజులకి అతను కోపం తెచ్చుకోవడం వల్ల ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది అనేసి దాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడతాడు. కొన్ని రోజులకి అతని కోపం తగ్గించుకుంటాడు. మరలా స్వామీజీని కలుస్తాడు. స్వామీజీ, నా కోపం తగ్గిపోయింది అని చెప్తాడు. స్వామీజీ నవ్వి మరలా అతనికి ఇంకొక పరీక్ష పెడతాడు. సరే, ఈసారి నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడల్లా ఆ చెక్క మొక్క నుంచి ఒక్కొక్క మేకును తీసివేయి అని చెప్తాడు. అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడల్లా ఒక్కొక్క మేకును తీసేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే ఆ చెక్క మొక్కకున్న మేకులు మొత్తం తీసేశాడు. ఆ చెక్క మొక్కను తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీకి చూపిస్తాడు. ఆ స్వామీజీ చూసి చాలా బాగుంది అని చెప్తాడు. నువ్వు కోపంలో గుచ్చిన మచ్చలు ఇంకా అలాగే మచ్చల్లాగానే ఉన్నాయి. మన జీవితం కూడా అలాగే. కోపంలో అన్న మాటలు, చేసిన పనులు గాయాలుగా మిగిలిపోతాయి అని చెప్తాడు. ఆ మాటలకి అతను మారిపోతాడు. అతను ఇప్పుడు ఒక యోధుడిగా కాదు, ఒక సహనశీలిగా మారిపోతాడు. మన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఒక 3 పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మనం ఆ సిచ్యువేషన్లో నిజంగా మనం కోపడాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి. నేను జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్ నన్ను బాగా ఇరిటేట్ చేస్తా ఉండేవాడు. దానికి నేను కోప్పడి ఆ కోపాన్ని అతని మీద చూపిస్తూ ఉండేవాడిని. దానికి అతను హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు నవ్వుకునేవాళ్ళు. నేను ఈరోజు చందుని ఇరిటేట్ చేశాను, కోపం తెప్పించాను అనుకుంటూ ఉండేవాళ్ళు. దానికి ఇంకా నా కోపం వచ్చి నేను నేను వాళ్ళని అరుస్తూ ఉండేవాడిని. ఆ ఎఫెక్ట్ అనేది నా వర్క్ మీద పడేది. సో కొన్ని రోజులు అట్లా గడిచిన తర్వాత నేను ఒకసారి ఆలోచించుకున్నా, దీనివల్ల నాకు యూజ్ ఏంటి? నేను సరిగ్గా నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను కదా, ఇది అవసరమా అనిపించింది. తర్వాత అతను నన్ను ఇరిటేట్ చేస్తున్నా నేను సైలెంట్గా ఉండిపోయాను. ఒక 3-4 డేస్ అతను అలాగే అంటూ ఉన్నాడు. నేను సైలెంట్గా ఉండేసరికి అతను మానేశాడు. ఇప్పుడు వర్క్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది. మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో మనం కోపడాల్సిన అవసరం లేనప్పుడు మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 2, బ్రీతింగ్. మనం తీసుకునే శ్వాస మన ఎమోషన్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీకు కోపం వచ్చినప్పుడు మీ గుండెల నుండి ఆ ఊపిరి తీసుకొని వదలండి. అలా చేయడం ద్వారా మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఆ కోపం తగ్గిపోతుంది. అట్లాగే ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల కూడా మన కోపం అనేది కంట్రోల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, కౌంట్ నెంబర్స్. మనం 1 to 10 నెంబర్స్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఆ కౌంట్ చేసుకోవడం ద్వారా మన ఫోకస్ అనేది ఆ కౌంటింగ్ మీదే ఉంటుంది. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ 3 పాయింట్స్ మీరు ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. This is Chandu signing out.